ఏంటి సార్ పరిస్థితి మంగళగిరిలో 2024 ఎలక్షన్ ఎలా ఉండదు? మంగళగిరి 2024 జరిగేటటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం చేకూర్చబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఎప్పుడా అని ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి విసిగి వేసారిపోయి ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలనేటువంటి నినాదంతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఓకే, అంటే ప్రస్తుతం లోకేష్ గారి విజయం ఖాయమనేటటువంటిది అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? ఏం చేశాడని వస్తాం? లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేయలేనటువంటి పనులకి భిన్నంగా ఈరోజు ఆయన ప్రతిష్టగా తీర్చుకొని ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ ఎమ్మెల్యే చేయలేనటువంటి సంక్షేమ ఫలాలని పేద బడుగు బలహీన వర్గాలకి 29 సంక్షేమ ఫలాలు అందిస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క బాధలకి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి నాయకుడిగా ఇవాళ మనసులో ఆయనే నాయకుడని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. సాధారణంగా ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఎన్నికల వరకు కూడా కనిపించదో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అధికార పార్టీ వాళ్ళే చలాయించేటటువంటి పరిస్థితి. లోకేష్ గారు ఇట్లా అంటిపెట్టుకుని ఉండటం ప్రజల్లో ఏమనిపిస్తుంది? ఎక్కడైనా సరే ఏ నియోజకవర్గంలో అయినా సరే ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలో వచ్చే వరకు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు కనిపించినటువంటి విధానం ప్రతి చోట చూస్తున్నాం. కానీ ఈ నియోజకవర్గంలో భిన్నంగా లోకేష్ బాబు గారు ఓడిపోయినప్పటికీ తక్కువ మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు నా ప్రజలు వారి యొక్క బాధలు కష్ట సుఖాలు నాయి అనే భావంతో ఆయన వారి పట్ల మరి ప్రేమాభిమానాలను చూపిస్తూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారికి అండదండలుగా ఉంటూ వారికి మెరుగైనటువంటి జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని అధికారం లేని సమయంలోనే వాళ్ళకి మెరుగైనటువంటి అండదండలు ఇస్తున్నారు. రేపు అధికారంలోకి వస్తే మరి ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందితే ఏ విధంగా ఉంటుంది, ఈ నాయకుని వల్ల మేము ప్రతిఫలాలు ఆశిస్తామనేటటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ ఆయన యొక్క గెలుపు కోసం ఎప్పుడు ఎలక్షన్లు జరుగుతాయని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి తర్వాత ఇప్పటివరకు టీడీపీ గెలిచింది లేదనేటటువంటిది ఇక్కడ 2024 లోకేష్ ఆధ్వర్యంలో ఆ చరిత్ర మరలే పునరావృతం కాబోతుందా? ఎస్, పునరావృతం కాబోతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ద్వారానే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరిగింది. తరువాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ పనిచేసినటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి సందర్భాలు అయితే ఎక్కడా మేము ఇంతవరకు చూడలేదు. ఓడిపోయి ఉండి కూడా ఈ రోజుకి సంక్షేమ ఫలాల ద్వారా ప్రజల మనసుల్లో చొచ్చుకొని పోయి వారి హృదయాల్లో నాయకుడు అంటే ఇలాగే ఉండాలనేటటువంటి భావాన్ని చూపించినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. ఈయన ద్వారా ఈ నియోజకవర్గం మళ్ళీ అభివృద్ధిలోకి వచ్చి మరి సంక్షేమ ఫలాల ద్వారా ప్రజలు సుఖశాంతులతో సుభిక్షమైనటువంటి జీవితాన్ని గడపడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని మా యొక్క భావన. ఒక సంబంధించి 2024 ఎలా ఉండబోతుంది? 2024 సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి నారా లోకేష్ గారు విజయ దుందుభి మోగించబోతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి స్వల్ప తేడాతో ఓడిపోయినా కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని 25 రకాల సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇక్కడే నేను మీకున్నాను అని భరోసా ఇస్తూ ప్రతి పనికి కూడా తన వంతు సహాయ సహకారాలు ఇస్తూ ప్రతి కుటుంబంలో కూడా ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. కాబట్టి ఇక్కడ నారా లోకేష్ గారి గెలుపు తథ్యం అవ్వబోతుంది. అంటే లోకేష్ గారికి సంబంధించి చూస్తే ప్రతిపక్షంలో ఉంటేనే ఈ విధంగా కొన్ని పథకాలను అమలు చేస్తున్నారని చెప్తున్నారు. అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందండి? దీనికి రెట్టింపు. అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏవైతే 25 రకాల సంక్షేమ కార్యక్రమాలు అధికారంలో లేకుండా ఇస్తున్నారో రేపు అధికారం వస్తే మంగళగిరిది
ఒక ఒక మోడల్ సిటీ లాగా, ఒక మోడల్ టౌన్ లాగా, మోడల్ కార్పొరేషన్ లాగా చేస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పటి వరకు కూడా లోకేష్ గారు నిర్వహించేటటువంటి కార్యక్రమాలన్నీ సంక్షేమముకు సంబంధించినటువంటివి ఉన్నాయి. డెవలప్మెంట్ పరంగా మంగళగిరి ఎలా ఉండబోతుంది? గతంలో కొన్ని సాఫ్ట్వేర్స్ కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చినాయి, యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉందంటారు. అది ఎంతవరకు వస్తుందా? లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండగా మంగళగిరిలో రమారమి 60 కంపెనీలు శంకుస్థాపన చేసుకొని ప్రారంభించబోయే దశలో, లేదా బిల్డింగ్లు మొదలుపెట్టే దశలో ప్రభుత్వం మారింది. దాంతో ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం యొక్క పాలసీ నచ్చక చాలామంది రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోయారండి. మళ్ళా 60కి 120 కంపెనీలు పైచీలకు మళ్ళీ మంగళగిరిలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఈ ప్రాంత వాసులకి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలాగా నారా లోకేష్ గారు చేస్తారు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది, దీనిలో ఎటువంటి సందేహం లేదండి. కొడాలి నాని లాంటి వాళ్ళు యువకాలం పాదయాత్ర ప్రారంభ దశలో లోకేష్ గారిని హేళన చేసిన పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాడు అనుకుంటున్నారు లోకేష్ గారు? ఇప్పుడు ఎవరైనా బుడి అడుగులు వేసేటప్పుడు చిన్నపాటి తప్పడడుగులు పడతా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ కరెక్ట్గా నడవటం మొదలు పెడతారు. తనకేంటంటే ఇంగ్లీష్లో చదువుకోవటం వల్ల తెలుగులో కొంత ప్రాబ్లం ఉంది. అది ఈరోజు దాన్ని రెక్టిఫై చేసుకొని రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు నారా లోకేష్ గారు తెలుగు చక్కగా మాట్లాడగలుగుతున్నారు. ఎవరైనా మనం చెప్తాను చూసారా, తెలంగాణ ఇది అట్లాంటి సామెతలో మాట్లాడంగా అన్ని అలా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. అన్ని అవగాహన ఉంది. అంటే ఇంగ్లీష్ మీడియంలో ఫారిన్లో ఉండటం వల్ల అలాంటి పొరపాట్లు కొద్దిగా ఇది వచ్చింది. కొడాల నాని పాన్ పరాగులు తిని మాటలు రాక ఏం మాట్లాడు, ఒక మాట అనబోయి ఆ లోపల ఆ పాన్ పరాగుల వల్ల ఇంకొక మాట బయటికి రావడం జరుగుతుందండి. మిస్టేక్ అక్కడ జరుగుతుంది. బొగ్గలు ఎప్పుడు పాన్ పరాగు ఉంటుంది, ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తున్నాడు అంటే నాలుక తిరగడంలా. ముందు ఆయన కరెక్ట్ చేసుకోవాలి. ఈ పాన్ పరాగులు తినడం మానేసేసి తెలుగు స్పష్టంగా మాట్లాడటం, బూతులు మాట్లాడుకోకుండా ఉండటం నేర్చుకోవాలా. తెలుగు అంటేనే సంస్కారం. ఆ సంస్కారాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో కొడాలి నాని మాత్రమే. తెలుగు వారిని సంస్కారవంతులుగా అందరూ ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తారు. దానికి ఖరాబు చేయడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు ఈ కొడాలి నాని. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అలాంటి వాళ్ళని చట్టసభలకి ఈసారి పంపిస్తారా జనం? మరి జనం కూడా, విఘ్నులైన జనం కూడా ఎట్లాంటి సంస్కారహీనుల్ని మరి చట్టసభలకు పంపించకుండా, ప్రలోభాలకి లొంగకుండా మన యొక్క తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేలాగా ఇలాంటి దుర్మార్గులు, దుష్టుల్ని, ఇలాంటి ఒక రకమైన నోటి దూలగాళ్ళని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా మనమే అసెంబ్లీని, దేవాలయం లాంటి అసెంబ్లీని మనం కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడే ఇట్లాంటి దుర్మార్గులు, దుష్టులు, దౌర్భాగ్యులు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉంటారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా ఉంటారు. ఇది మాత్రం తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకొని ఈసారి ఎవరైతే నోటి దూలగాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ దూరంగా పెట్టి చట్టసభలకు రానియకుండా చేయాల్సిన బాధ్యత మన తెలుగు ప్రజలందరి మీద ఉంది. ఈరోజు నా సామాజిక వర్గం అని చెప్పేసి కొంతమంది ఎలక్షన్లు అప్పుడే వీళ్ళకి సామాజిక వర్గాలు గుర్తుకు వస్తాయి. మిగతా 5 సంవత్సరాలు వీళ్ళ సామాజిక వర్గాలు గుర్తు రావు. ఈ ఎన్నికలు వచ్చేటప్పుడు మాత్రమే ప్యాకేజీల కోసం, లేకపోతే మా బలపరిచయం చేస్తే మనకి డబ్బులు ఇస్తారని చెప్పేసేసో వీళ్ళు సామాజిక వర్గాల పేరు మీద మంగళగిరిలో సామాజిక వర్గాల సభల వారోత్సవం జరుగుతూ ఉంది. ప్రస్తుతం 5 సంవత్సరాలు ఇక్కడ ఒక మాజీ మంత్రి ఉన్నాడు, పద్మశాలీల తరఫున ప్రతినిధిగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఉన్నారు, ఇప్పుడుగా ఇన్ఛార్జిగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఏ రోజైనా మీ ఆస్తులను కాపాడుకోవడానికి తప్పితే మీ సామాజిక వర్గానికి ఏమైనా చేశారా? చేస్తే మేము ఇది చేసామని చెప్పండి. ఒక్క పని మీరు చేయలా. కానీ ఇక్కడ మీ సామాజిక వర్గం వాళ్ళకే ప్రతి ఇంట్లో చేనేత లోకేష్ గారు ఇచ్చినటువంటి చేనేత రాట్నం ఉంది. మీ సామాజిక వర్గం అభివృద్ధికే లోకేష్ గారు ఇచ్చినటువంటి టిఫిన్ బండి ఉంది, తోపుడు బండ్లు ఉన్నాయి, అన్ని రకాల బెనిఫిట్లు. ప్రతి 10 ఇళ్లలో 4-5 ఇళ్లలో మీ సామాజిక వర్గం వాళ్ళకే టైలరింగ్ నేర్చుకున్నారు. ఇక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గారు పెట్టిన 25 రకాల వాటిల్లో ఎక్కువగా లబ్ధి పొందింది మీ సామాజిక వర్గమే. మీ 5 ఏళ్లలో మీ సామాజిక వర్గానికి మీరేం చేశారు? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానీ, మాజీ మంత్రి కానీ ఎవరైనా సరే ఈ 5 సంవత్సరాల్లో మా సామాజిక వర్గానికి మేము ఇది చేసామని చెప్పండి. మేము చూపిస్తాం, రండి, ఇల్లు వెళ్దాం. ప్రతి 10 ఏళ్ళకి 5 ఏళ్లలో
లోకేష్ గారు ఇచ్చిన పథకం ఏదో ఒకటి ఇళ్లలో కనపడతా ఉంది. మీ సామాజిక వర్గం ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే మీరేమో మా సామాజిక వర్గం అని చెప్పేసి లేనిపోని కులాల కంపట్లు పెట్టడానికి మీరు తయారవుతున్నారు తప్పితే మీ సామాజిక వర్గానికి నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా ఒక వ్యక్తి అయితే తన ఆస్తులు కాపాడుకోవడానికి అన్ని పదవులు అనిపించారు. ఒక వ్యక్తి అయితే మీ సామాజిక వర్గం దగ్గరే మీరు ఇళ్ళకి డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా? ఆ రోజున మీరు మా సామాజిక వర్గం వాళ్ళ దగ్గర మేము డబ్బులు తీసుకోవడం ఏంటి, మా సామాజిక వర్గం మేము వివరణ చేసుకోవాలి కదా, మీరు ఆలోచించారా? అప్పుడు ఆలోచించకుండా ఇవాళ ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని చెప్పేసి నా సామాజిక వర్గం అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటే చాలా వింతగా హాస్యాస్పదంగా ఉంది. దయచేసి భవిష్యత్తులో నా సామాజిక వర్గం మీరు మాట్లాడకండి. మీ సామాజిక వర్గం మై సామాజిక వర్గం మిగతా సామాజిక వర్గం మొత్తం ఏకమైతే మరి మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయచేసి ఓట్లు అడుక్కోండి, కానీ మన సామాజిక వర్గం మనోళ్ళు మాట్లాడుకోండి. ఏదన్నా అడిగే అర్హత ఉందంటే మీరు వాళ్ళకి ఏమన్నా చేసిన రోజున నేను మీకు ఈ పని చేశాను కాబట్టి నా సామాజిక వర్గం వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు అని చెప్పుకోండి.